అదర్స్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి అయితే ఓటీటీలో ట్రై చేయొచ్చు. అలానే మరీ అంత గొప్పగా అయితే లేదు. రాత్రులు వెహికల్స్ కి కావాలని యాక్సిడెంట్ చేసి వాటిని దోచుకునే క్రమంలో ఒక రోజు ఒక వ్యాన్ కి యాక్సిడెంట్ అవుతుంది. అందులో 3 అమ్మాయిలు చనిపోతారు. అయితే ఆ ఇన్సిడెంట్ కి మరొక వైపు ఇన్ఫెర్టిలిటీ సెంటర్ లో డేటా హ్యాక్ కి గురవుతుంది. ఆ ఇన్సిడెంట్ కి సంబంధం ఏంటి, అసలు వీళ్ళు వెనకాల ఉన్నది ఎవరు, ఎందుకు చేశారు అన్న ఇన్వెస్టిగేషన్ ఈ సినిమా కదా. ఫస్ట్ 30 మినిట్స్ ఇంట్రెస్టింగ్ గా జరిగింది, కానీ అక్కడ నుండి ప్రొసీడింగ్స్ స్లో అయ్యాయి. కొన్ని ఏరియాస్ ఎగ్జైటింగ్ గా థ్రిల్లింగ్ అనిపించాయి, కానీ కొన్ని ఏరియాస్ మాత్రం డల్ అని. ఓవరాల్ గా సినిమా స్ట్రెచ్ చేసేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ అసలు ఈ క్రైమ్ ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న ఇంట్రెస్ట్ వల్ల ఎండ్ వరకు సినిమా చూడగలిగాం. సినిమాలో కాస్టింగ్ బాగుంది. హీరో యంగ్ అండ్ డైనమిక్ గా పోలీస్ ఆఫీసర్ గా బాగా సెట్ అయ్యాడు. మంచి గుడ్ లుక్స్ ఉన్నాయి. ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ని హీరోకి ఇచ్చారు. అది కొన్ని ఏరియాస్ లో వర్కౌట్ అయింది, కానీ కొన్ని ఏరియాస్ లో ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ మధ్యలో ఆ యాటిట్యూడ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. హీరోయిన్ ని కూడా ఏదో పేరుకి పెట్టేయకుండా ఆ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ లో డాక్టర్ గా స్టోరీకి సంబంధం ఉండేలా పెట్టారు. వీళ్ళిద్దరి మధ్య కొంచెం లవ్ స్టోరీ చూపించినా ఎక్కడ అన్నెసరీ పాయింట్స్ చూపించలేదు. సినిమాలో విలన్ కాస్టింగ్ కూడా బాగుంది, బాగా చేశాడు. ఇన్వెస్టిగేషన్ మధ్యలో కామెడీని ట్రై చేశారు, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వాలి. టెక్నికల్ గా కూడా ఈ సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి అనిపించాయి. రైటింగ్స్ కొన్ని ఏరియాస్ లో బాగున్నాయి. ముఖ్యంగా అసలు విలన్ ఎవరు అన్నది మనం ఏ మాత్రం గెస్ట్ చేయలేం. మరీ రెగ్యులర్ గా కాకుండా కొంచెం కొత్తగా అయితే ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ట్రై చేశారు. కాకపోతే సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అసలు ఒక స్టెరాయిడ్ ని ఇన్ఫెర్టిలిటీ సెంటర్ లో ఇంజెక్ట్ చేసేదానికి ఇంత పెద్ద కథంతా ఎందుకు నడిపించాడు విలను, అలాగే అసలు వీళ్ళకి ఫండింగ్ ఎలా వస్తుంది, డేటాని హ్యాక్ చేసే అంత టెక్నికల్ స్కిల్స్ వీళ్ళకి ఎలా వచ్చాయి, ఇవేమి ప్రాపర్ గా చూపించలేదు. అలాగే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో స్టూడెంట్ ఏ మాత్రం తప్పు చేయకుండా ప్రొఫెసర్సే పోలీసుల్ని పిలిపించి మరీ పోలీస్ స్టేషన్ పంపించడం జస్ట్ స్టోరీకి కన్వీనియన్స్ కోసం రాసేసుకున్నట్టే అనిపించాయి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బ్లడ్, డెడ్ బాడీస్ చూపించారు. 1-2 సీన్స్ తప్పిస్తే మిగిలిన సినిమా అంతా కూడా ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.